వెంబడించిన వండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన వండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలిదనా కొదువతో నేను కుమిలిదనా సర్వకృపానిధి
ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయుము, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయుము, సుఖ జీవనం చేయుటకు సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే నా జీవిత విజయం, యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము, యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది, వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది, జయ పొందడి నామము నమ్మినప్పుడే, జయ పొందడి నామము నమ్మినప్పుడే, రక్తమే, రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, దైవ కార్యాలను ఎరచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదం, దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనము స్మరణ చేయుదం, పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టినా, క్రీస్తు సిలువను మనము అనుసరించెదం, క్రీస్తు సిలువను మనము అనుసరించెదం, రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం, మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తం చాపుము దేవా, మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తం చాపుము దేవా, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే, రక్తమే, 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 రక్తమే జయం,
ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా దైవిక విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం. యేసు రక్తమే జయం. రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకందరికీ నా వందనములు. ఆదివారం దేవుని ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సియోనులో సంఘముగా సంఘ ప్రార్థన దేవుని సన్నిధిని మొరపెట్టుకున్నట్టుకై ప్రభు మనకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క ద్వారా అమూల్యమైనటువంటి కార్యాలను మన జీవితంలో మనం పొందుకునే వరంగా ఉన్నట్లు దేవుడు సహాయం చేయను గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం కలిసి చాలు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనము ముందుకెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ఆదివారం మీ ఆలయంలో ప్రకటించిన మేరకు దేవా మీ మాటను సమ్మతించి దేవా మీకు లోపలి విధేయత చూపించి ఈరోజు పరిశుద్ధమైన నీ సన్నిధిలో సీయోనులో దేవా నేను ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. దేవా ఈ స్థలంలో నీ సన్నిధి ఉంచండి. ఆహ్వానించిన మా మధ్య ఉన్నావు నమ్ముతున్నాను. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నా నామం ఏకమించి ప్రార్థిస్తారు, మా మధ్యలో ఉంటావు నా దేవుడికి. నిశ్చయముగా నేను మా మధ్య ఉన్నావు నమ్ముతున్నాను. అపవాది క్రియలు, అభ్యంతరాలు, దుష్టుల కార్యాలు సమస్తం నీ స్థలం నుంచి ప్రార్థాలండి. ఈ బలము, నీ శక్తి, నీ ప్రభావం మేము చూసినట్లుగా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు నాకు దయచేయండి. చదువు లేని వాటిని దీవించు, ఆస్వాదించు. నిలబడుతున్నాను నీ సెలవు చాటును నన్ను మరుగుపరిచి దేవనాతో మాట్లాడుతున్నాడు. లేదు ఎంతమందికి వాక్యం వెళ్తుంది జీవితంలో కార్యాలు జరిపించి మహిమ పొందుకుందరుగా. కానీ ఈ పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి మాట మరోసారి చదువుకుందామా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ రీతి రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? చదవమ్మా. దేవుని యొద్దకు రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చదువుకుంటే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. చాలు. ఇక్కడ మొట్టమొదటి 2 వచనాలు మనం చూస్తూ వచ్చాం. ఏంటది? యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, మొదటి వచనంలో అంటాడు దేవునికి లోబడి ఉండి అంటాడు. 7వ వచనంలో 8వ వచనంలో అంటాడు దేవుని యొద్దకు రండి అంటాడు. చూడండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి.
అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దేవునికి లోబడి ఉండడం అంటే దేవుని యొద్దకు రావటమే అని యాకోబు భక్తుడు అంటున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ అంత్య దినాల్లో అనేక మంది దేవునికి దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఎంత దూరంగా ఉన్నారు అని అంటే, మేము దేవునితో సమీపంగా ఉన్నామని మనసులో అనుకుంటూ మోసపోతున్నంత స్థితిలో ప్రజలు ఉన్నారు. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచించదగినటువంటి విషయం ఏంటి అని అంటే, అపవాదైన సాతాను తన దేవుని యొక్క ప్రజలను మోసపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి మోసం అని అంటే, దేవునితో సమీపంగా ఉన్నట్టు అనుభవం కలిగి దేవునికి లోబడకపోవటువంటి తత్వాన్ని, అంటే దేవునికి ఎరిగి ఉంటారు, దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు, దేవుని నామాన్ని ప్రకటిస్తూనే ఉంటారు, దేవుని నామాన్ని ధరించి ఉంటారు, కానీ దేవునికి లోబడే విషయంలో మాత్రం చాలా తెలియని తత్వంతో చాలామంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని సంఘ ప్రజలారా, దేవుని యొద్దకు రండి అని వాక్యం సెలవిస్తుంది అని అంటే, దేవుని యొద్దకు రండి అన్నప్పుడు దేవునికి లోబడేవారు అని అర్థం. అందుకని ఈ 2 వచనాలు చాలా క్లుప్తంగా యాకోబు అపోస్తలుడైన యాకోబు చెబుతున్న మాటలు మనకు అర్థమవుతాయి. మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండి, దేవునికి మనం లోబడి ఉండగలిగితేనే మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. అంటే దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క సహకారం లేకుండా అపవాదిని ఎదిరించడం సాధ్యం కాదు. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, అపవాదికి సమయం బహు కొద్దిగా ఉన్నదని ఎరిగి వాడు బహు బలముగా తన పనిని జరిగిస్తూ ఉన్నాడంట. ఎలాంటి పని అంటే, ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరిచి అనేకులను మోసం వైపు నడిపిస్తున్నాడు. ఈ రోజుల్లో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి ఉండడి అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి లోబడ్డం అంటే ఏంటి అని అంటే, కింద వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి. ఆయన యొద్దకు రావటమే దేవునికి లోబడ్డం అంటే, ఆయన యొద్దకు రావటమే. ఆయన దగ్గరకు ఈరోజు రాలేని యొక్క పరిస్థితి ప్రజల్లో ఉంది. అంటే ఆయన్ను ఎరిగి ఉన్నారు కానీ, ఆయన నామమును ధరించి ఉన్నారు కానీ, ఆయన ఎక్కడుంటాడో అక్కడికి రాలేని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. అంటే లోబడలేని స్థితిలో ఉన్నారు. దేవుని ఎరగడం ప్రాముఖ్యం కాదు, దేవునికి లోబడ్డం, దేవుని దగ్గరకు రావటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి ఈ 4 సువార్తలు మనం చదివినప్పుడు మనకు బాగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, జీవితాల్లో అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, ఘనమైనటువంటి కార్యాలు, దేవుని కార్యాలు పొందుకున్న వాళ్ళు ఎవరు అని అంటే, ఆయన యొద్దకు వచ్చిన వారు. ఆయన యొద్దకు వచ్చిన వారు గొప్ప గొప్ప వ్యాధి కలిగినటువంటి వారు, ఎట్టి రోగము కలిగిన వారినైనా సరే ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడు వారిని బాగు చేసినని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితం బాగుండాలి, మన బ్రతుకులు బాగుండాలి అని అంటే, ఈ భూలోకంలో మనం ఎవరి దగ్గరికి రావాలంటే, ఆయన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘంలోనికి, అనగా దేవుని సన్నిధిలోనికి, ఆయన ఆలయంలోనికి మనము వచ్చేవారమై ఉండాలి. ఇంతకు ఆయన యొద్దకు వస్తే మనకి ఏంటి ప్రయోజనం? ఆయన యొద్దకు మనం రాకపోతే అపవాది మన దగ్గరకు వస్తాడు అనే విషయం ప్రతి క్రైస్తుడు గుర్తెరగాలి. దేవుని దగ్గరకు మనం రాలేకపోతే, దేవునితో సహవాసంలో మనం ఉండలేకపోతే అపవాది మన దగ్గరికి చేరతాడు. అందుకని పేతురు రాసిన పత్రికలు అంటాడు, మీ అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. అంటే దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, దేవుని ఆలయానికి, దేవుని సహవాసానికి దూరంగా జీవించే వారి జీవితాలను మృంగివేయాలని, పాడు చేయాలని అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటే ఎదుగుతూ తిరుగుతున్నట్టు అపవాది యొక్క బలమునంతటిని మనము తిప్పి కొట్టాలి అని అంటే, మనకు ఒకటే ఒక సాధనం, దేవుని యొక్క సన్నిధిని. అందుకని దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మన దగ్గరకు వస్తాడంట. మన దగ్గరకు రావటమే కాదు, ఆయన ఎప్పుడైతే మన దగ్గరకు వస్తాడో అప్పటి వరకు అపవాది మన జీవితంలో చేస్తున్న ప్రతి విధమైన కార్యాలన్నిటినీ అపవాది విడిచిపెట్టి వాడు పారిపోతాడనేది లేఖన వాక్య సెలవిస్తుంది. కానీ చూడండి, ఈ రాత్రికాల సమయంలో కొంచెం లోతైనటువంటి కొన్ని మర్మాలను మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే దేవుని యొద్దకు వస్తే, దేవుని యొద్దకు రావటం వలన కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి? దేవుని యొద్దకు కొంతమంది బైబిల్ గ్రంథంలో వచ్చినారు,
వారి వలె మనము కూడా రావాలని మనం తీర్మానం చేసుకోగలిగితే మన జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఏంటి అద్భుతాలు అని అంటే, దేవుని దగ్గరకు రావడము అనేది ఒక వ్యక్తి అయితే వచ్చేవారు ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందో, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయనకు ప్రార్థించే వారి పక్షమున ఆయన కార్యమును సఫలం చేయగలిగిన వాడని మనం నమ్మాలంట. అంటే ఆయన దగ్గరకు మనం రావటం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఈరోజు నేను ఏ విషయమును బట్టి నేను దేవుని సన్నిధికి వచ్చినానో ఆ కార్యాన్ని నేను సఫలం చేసుకోగలనని ఒక నమ్మకం మనలో ఉండాలి. ఎందుకంటే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టమైండుట అసాధ్యమని లేఖన వాక్యం సెలవిస్తుంది. కనుక ఇష్టం లేని వారు చాలామంది మందిరానికి రాలేరు. దేవుని కార్యాలు మా జీవితంలో జరగవులేని ఆ నమ్మకం లేనటువంటి వారు దేవుని మందిరానికి రాలేరు. కానీ ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యాలు చేయగలడు, ఆలస్యమైనా పర్వాలేదు, కానీ నా దేవుడు నన్ను ఎప్పుడు అలక్ష్యము చేయడు అని ఎరిగిన ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధికి రావటానికి ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉంటాడు. అయితే నేటి దినాల్లో చాలామంది ఎందుకు దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు, ఎందుకు దేవుని సహవాసంలో ఉండలేకపోతున్నారు, ఎందుకు సంఘ సహవాసంలో జీవించలేకపోతున్నారు, ఎందుకు దేవునితో సత్సంబంధాలు కలిగి బలంగా ఆత్మీయ జీవితం నిలబడలేకపోతున్నారు అని అంటే, బైబిల్లో ఒక అమూల్యమైన మాట ఉంటుంది, చదువుకున్నట్లయితే తెలుస్తుంది. అది హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మంచి మాట పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరగక. ఏంటంటమ్మా ఇది అంటున్న మాట ఏంటంటున్నాడంటే, ఎందుకు దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు ఈ రోజుల్లో, ఎందుకు దేవుని సమీపించలేకపోతున్నారు ఈ దినాల్లో, ఎందుకు దేవునితో సహవాసంలో ఉండలేకపోతున్నారు ఈ దినాల్లో క్రైస్తవులు అని అంటే, దేవుడు సెలవు చేస్తున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా నా మాట చెవిని పెట్టి ఆలోచించిన అంటున్నాడు. రాజసంతతి వారలారా అంటున్నాడు, చెవి ఎగ్గి ఆలకించండి అంటున్నాడు. ఎవరు ఈ సంతతి, ఎవరు ఇశ్రాయేలీలు అంటే, పేతురు రాసిన పత్రికలు అంటాడు, మనల్ని ఆయన ఏం చేసుకున్నాడంట, చీకటిలో నుండి విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి మనలందరినీ రాజులైన యాజక సమూహముగా మార్చినాడు. రెండవదిగా యాజకులుగాను దేవునికి సొత్తైన ప్రజలుగాను రాజులైన యాజక సమూహముగా దేవుడు మనుషులను మార్చినాడు. అందుకని వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడు, యాజకులారా నా మాట ఆలకించండి, ఇశ్రాయేలు వారులారా చెవి పెట్టి ఆలోచించండి. కొంతమంది ఈరోజు కళ్ళు పెట్టి ఆలోచిస్తున్నారు, దేవునికి చెవులు ఇవ్వట్లేదు, దేవునికి హృదయం ఇవ్వట్లేదు, చెవులు మాత్రము వింటున్నట్టు వింటుంటారు, కానీ అది అర్థము కానీ అగమ్య గోచరంగా అధోగతిలాగా మనుషులు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక అంటున్నాడు, రాజసంతతి వారులారా చెవి ఎగ్గి ఆలకించుడి. ఏం ఆలకించాలమ్మా? ఎందుకు దేవుని దగ్గరికి మీరు రాలేకపోతున్నారంటే ఏమంటున్నాడు, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు. అంటే క్రియలు అంటే ఏంటి? పని. వారు చేస్తున్న పనుల చేత వారు అభ్యంతరపరచు. ఈరోజు దేవుని సన్నిధికి, దేవుని సహవాసంలో ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక పని మనల్ని అభ్యంతరపరిచింది. అంటే మన పనులు మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి, మన కార్యాలు మనల్ని అభ్యంతరపరుస్తున్నాయి, మన సొంత కార్యాలు మనల్ని దేవుని సన్నిధికి రాకుండా అభ్యంతరపరుస్తున్నాయి. అంటే మన సొంత కార్యాలు చేసుకోకూడదని దేవుడు చెప్పలేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు, ప్రతివారు తమ సొంత కార్యములనే కాక యేసుక్రీస్తు కార్యములను కూడా చూడవలెను కదా అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నీ సమయం ఎంత, దేవుని దగ్గరకు నువ్వు వచ్చి గడిపే సమయం ఎంత, లోకముతో నువ్వు గడిపే సమయం ఎంత? నువ్వు ఒక నిజమైన దేవుని బిడ్డగా నువ్వు జీవించాలనంటే దేవునితో ఎక్కువ సత్సంబంధం కలిగి జీవించాలి. అయితే ఈనాటి దినాల్లో అనేక మంది క్రైస్తవులు ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోవటం అంటే అభ్యంతరపరచబడుతున్నారంట. అభ్యంతరం, మా మేనేజర్ ఒప్పుకోవట్లేదు, మా సూపర్వైజర్ ఒప్పుకోవట్లేదు, నా భార్య ఒప్పుకోవట్లేదు, నా భర్త ఒప్పుకోవట్లేదు, నా బిడ్డలు ఒప్పుకోవట్లేదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, లేదంటే వాతావరణం అనుకూలతలేదు, పరిస్థితులు బాగలేవు, ఏదో ఒకటి మనుషుల్ని అభ్యంతరపరుస్తున్నాయి. అంటే దేవుని కంటే లోకంలో ఉన్నదే మనిషిని అభ్యంతరపరుస్తుంది. అంటే లోకంలోని శక్తి బలమైనదిగా వాడబడుతుంది. అయితే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొద్దకు రావాలంటే నీలో విశ్వాసం ఉండాలి, నీలో బలమైన విశ్వాసం ఉండాలి.
ఆ విశ్వాసం ఏంటనంటే ఈ లోకమును జయించిన విజయము అది మన విశ్వాసమే. ఈ లోకంలో నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఈ లోకంలో దేన్నైనా నువ్వు జయించగలిగి ఆయన ఎద్దుకు రాగలుగుతావు. ఆయన ఎద్దుకు రాలేకపోవటానికి కారణం ఏంటంటే నీళ్ళు విశ్వాసం లేదు కాబట్టి నీకున్నటువంటి నీ సొంత కార్యాలు, నీ సొంత క్రియలు, నీ సొంత పనులు నిన్ను దేవుని దగ్గరకు రాకుండా అభ్యంతరపరుస్తున్నాయి. అవి అడ్డు వేస్తున్నది ఎవరో కాదు, అపవాదైన సాతాను. వాటన్నిటిని జయించగలిగిన వాళ్ళమై మనం ఉండాలనంటే విశ్వాసం కలిగిన వారమై ఉండాలి క్రీస్తునందు. అందుకని నేను అంటున్నాడు, ఇంకా కింద ఏమంటున్నాడు, వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు, వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన. ఏం మనసు అంటది? వ్యభిచారమైనటువంటి మన. వ్యభిచారం అంటే ఏంటి? ఒక భార్య కలిగి ఉండి మరొక స్త్రీతో సంబంధం కలిగి ఉండడమే వ్యభిచారం అంటాం. అంటే దేవునితో పాటుగా మరొకటి ప్రత్యామ్నాయం కలిగి ఉండటం కూడా వ్యభిచారం అంటాం. ఏంటి వ్యభిచారం? పరిశుద్ధ గ్రంథంలో మనం క్లుప్తంగా కానీ మనం ఒక్క మాటలు చెప్పగలిగితే, ఈ లోక స్నేహము దేవుని దృష్టిలో వైరం కనపడుతుందంట. అందుకని ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తూ కనపడుతూ ఉంటారో దేవుని బిడ్డలు, వారిని దేవుడు ఏ దృష్టితో చూస్తాడంటే, లోక స్నేహం దేవునితో వైరమని ఎరగరా, వ్యభిచారులారా అని పిలుస్తాడు. ఏం పిలుస్తున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువు అవుతాడంట. అంటే మనం దేవుని బిడ్డలమే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారమే, దేవుని నామమును ధరించినటువంటి వారమే, యేసుక్రీస్తు నామమును బట్టి బాప్తిసం పొందినటువంటి వారమే. అయినప్పటికీ సరే మన సహవాసం లోకంతో ఉంది కాబట్టి దేవుడు మనల్ని ఎడచూస్తున్నాడు. ఆయన్నైతే మనం మన తండ్రిగా చూస్తున్నాం, మన దేవుడిగా చూస్తున్నాం, మనకు సర్వస్వం మన రక్షకుడిగా చూస్తున్నాం. కానీ లోకంతో సహవాసం ఉన్న మనల్ని దేవుడు చూసి అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము నాకు వైరమని మీరు ఎరుగురా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పలేదు. కానీ లోకంలో నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు, లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవునితో నీ సహవాసం ఎలా ఉంది, దేవునితో నీ యొక్క సత్సంబంధం, నీ సంబంధం, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని వారు తమ సొంత కార్యములను బట్టి, క్రియలను బట్టి అభ్యంతరపరచబడి దేవుని యొద్దకు రాలేకపోయారు. వారు వ్యభిచార మనసు ఉండటం వలన. ఈరోజు నీ మనసు ఎలా ఉంది? యెహోవాను ఎరగనటువంటి మనసు. దేవుని ఎరిగితే నువ్వు ఆయన దగ్గర చేరగలుగుతావు. దేవుని ఎరగక కొంతమంది జీవితంలో దూరం అయిపోయినారు. ఇస్కరియోతు యోధ దేవుని శక్తిని ఎరగలేక, దేవుని బలమును ఎరగలేక ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే తిరుగుతున్నాడు. కానీ కాస్తంత ఆత్మీయతలో దూరంగా వెళ్ళిపోయి ఒకరోజు చివరికి ఆఖరిగా తనే దూరం అయిపోయి పరలోకంలో తన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కోరుకుంటున్నది ఆయనతో ఉండాలని, సహవాసంలో ఉండాలని, ఆయనతో కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు? దేనికేనంటే ఆయన ఎదుకు వస్తే ఏంటి, వచ్చేవారి కోసం ఏం చేస్తున్నాడు ఆయన అంటే, చూడండి హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక మంచి మాట్లాడు. ఆయన ఎదుకు వచ్చే వారికి ఏంటి ప్రయోజనం అని ఇక్కడ సెలవిస్తే, పరిశుద్ధ గ్రంథం వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన యొద్దకు వచ్చేటి వారికి. అందుకని మనం మొదటి అంశం మర్చిపోకూడదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాము. నువ్వు దేవుని దగ్గరకు రాకుండా ఆయన నీ దగ్గరకు రావాలని కోరుకోవటం, ఇది నీ భ్రమ అవుతుంది. సాతాను చేత నువ్వు మోసపరచబడబోతున్నావు అని అర్థం. నువ్వు ఆయన నీ దగ్గరకు రావాలంటే ఆయన పిలిచిన చోటుకు నువ్వు రావాలి, ఆయన దగ్గరకు నువ్వు రావాలి, ఆయనకు సమీపంగా నువ్వు ఉండాలి. ఆయన నువ్వు ఉన్న చోట్లలో ఉంటాడనుకోవద్దు. నువ్వు ఎక్కడైనా ఉంటావో అక్కడల్లా ఉంటాడనుకోవద్దు. నువ్వు పవిత్రమైనవేవో, అపవిత్రమైనవేవో, ఘనమైనవేవో, నీచమైనవేవో, ప్రతిష్ఠించబడినవేవో, ప్రతిష్ఠితం కానివేవో నువ్వు తెలుసుకుని క్రైస్తుడిపై నువ్వు ఉండాలి. ఆయన ఉంటాడు, పరిశుద్ధమైన స్థలంలో ఉంటాడు, ప్రతిష్ఠించబడిన స్థలంలో ఉంటాడు, ప్రత్యేకమైన స్థలంలో ఉంటాడు, ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. నీ జీవితంలో కూడా దేవుని నడిపించుకోవాలనంటే నీవు నడిచే విధానం లోకానికి ఆయనకు సంబంధం లేదు. కాబట్టి నువ్వు లోకంలో ఉన్నా కూడా లోకము నీది కానట్టుగా, లోక సంబంధి కాక దైవ సంబంధిగా ఈ లోకంలో నడుచుకునే క్రైస్తుడి వలె నీ ఉందువుగాక. ఎందుకంటే ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి లోబడి ఉండండి,
అని ఉంటుంది వాక్యం. దేవుని యొద్దకు రావటం బట్టి దేవుని యొద్దకు వచ్చే వారికి ఏం కలుగుతుంది అంటే, ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన వారి కొరకు ఏం చేస్తారంటమ్మా, విజ్ఞాపన చేయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన సన్నిధి గురించి ప్రార్థన చేయడానికి వస్తున్నావు, ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవడానికి వస్తున్నావు, ఆయన సన్నిధిలో నీ యొక్క జీవితంలో ఉన్న వాటన్నిటినీ తెలియజేయడానికి వస్తున్నావు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు రావాలని అనుకుంటావో వస్తావో అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చేసి ఉంటాడు ఆటోమేటిక్గా. అందుకని దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో వెంటనే ఆయన నీ దగ్గరకు వచ్చేసి ఉంటాడు. వచ్చేసిన తర్వాత నువ్వేం చేస్తావు, ఆయన యొద్దకు వచ్చి నువ్వు ప్రార్థన చేయడానికి ఆరంభించిన తర్వాత దేవుడు కూడా నీతో పాటు కలిసి నీతో ఏకీభవించి నీ కొరకు ఏం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపనం చేయటం మాత్రమే కాదు కానీ ఆయన కింద అంటాడు ఏముందమ్మా, విజ్ఞాపన చేయుటకు మాత్రమే కాదు రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో అనేక సంవత్సరములుగా ప్రార్థనా జీవితం కలిగి కొన్ని వాటిని విడుదల కందలు పొందుకోలేని స్థితిగతులు కూడా నీ జీవితంలో ఉంటే ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన ఎద్దకు వచ్చే వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు వారిని రక్షించుటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తి జీవితాలని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి, నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనం. దేవుని యొద్దకు వచ్చే కొన్ని సమస్యలు, వచ్చినటువంటి కొన్ని సమస్యలు, వాటికి ఎలాంటి పరిష్కారం దేవుడు చూపించాడో మనం ఇక్కడ చూసుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 18:19. నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చదవాలి. నిర్గమకాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 18:19. నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమునందుండి మనుషుల యొక్క వ్యాజ్యములన్నిటినీ ఆడికి తీసుకురావాలంట, దేవుని దగ్గర తీసుకురావాలంట. చూడండి, భూమి మీద మనకు కూడా కొన్ని వ్యాజ్యాలు ఉంటాయి, కొన్ని అప్పుల సమస్యలు, వ్యాజ్యాలు ఉంటాయి. నా అప్పులు ఎప్పుడు కడతావు, నా అప్పులు ఎప్పుడు తీరుస్తావు, వ్యాజ్యాలు, వాదనలు, వితండ వాదనలు, ఏమేమో మాట్లాడుకుంటాం. ఈ దినాల్లో కొన్ని వ్యాజ్యాలు ఉంటాయి, అత్త కోడల మధ్య వ్యాజ్యాలు, కొన్ని వ్యాజ్యాలు ఉంటాయి. అప్పులు సమస్యలు ఉన్నది, వడ్డీలు తెచ్చుకున్న వారి దగ్గర వ్యాజ్యాలు, కొన్ని రకాల వ్యాజ్యాలు ఉంటాయి. అనేకమైన వాదనలు, వితండ వాదనలు అనేకం ఈరోజు భూమి మీద ఉన్నాయి. అయితే ఒక చక్కని ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న, లైవ్లో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ జీవితంలో తీరని వ్యాజ్యం ఏదైనా ఒకటి ఉందా? ఆ వ్యాజ్యం ఎంత చోటుకి తీరట్లేదా? ఎన్ని దిక్కుల వ్యాజ్యం, దాని గురించి ఆ పరిస్థితి వస్తేనే వ్యాజ్యం అవుతుందా, గలాట అవుతుందా, జగడం అవుతుందా? అయితే అటువంటి వ్యాజ్యాలన్నింటినీ మోషేకి తన మామయ్యని ఇత్రో ఒక చక్కని ఆలోచన చెప్తున్నాడు. ఏమంటాడో తెలుసా? అట్టి వ్యాజ్యములన్నింటినీ ఎక్కడ తీసుకురావాలంట? దేవుని యొద్దకు తీసుకురావాలంట. దేవునికి స్తోత్రం. చాలా మంది మనం అనుకుంటాం దేవుని దగ్గరికి మంచిగా తీసుకుపోవాలని. కాదు. ముస్కరలారా నా వైపు తిరగండి అంటాడు. మీ పాపములు ఎర్రనమైనా సరే, కెంపు వలె ఉన్నా సరే, వాటిని నేను తెల్లని వాటిగా నేను మారుస్తానంటాడు. అందుకని మన జీవితంలో వ్యాజ్యాలు, ఈరోజు కొంతమంది కోడలు అత్తతో ఏగలేక అయ్యో నాకేంటి వ్యాజ్యమని యాతన పడుతుంటారు. కొంతమంది అత్తలు కోడలతో ఏంటి నాకు ఈ వ్యాజ్యాలని నలిగిపోతుంటారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యాజ్యం, తీరని వ్యాజ్యం ఎక్కడ తీసుకురావాలి? దేవుని దగ్గర తీసుకొని వస్తే ఆయన వాటన్నిటిని తీరుస్తాడు. అందుకని యాజకుడు ఇత్రో మోషేకి ఒక చక్కని ఆలోచన చెబుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఏంటో నీకు కూడా ఒక చక్కని ఆలోచన. నీ జీవితంలో తీరని వ్యాజ్యాలు ఉన్నాయా? వాదనలు ఉన్నాయా? ప్రతివాదనలు ఉన్నాయా? ఇవి ఎంతచోటికి తీరట్లేదా? ఎన్ని రోజులు నువ్వు వీటితో వ్యాజ్యమే ఆడుతూ ఉంటావు? ఎన్ని రోజులు వీటితో ప్రజలతో వాదన చేస్తుంటావు? ఇదిగో నువ్వే ప్రజలతో వ్యాజ్యం చేయటం ఆపేసి, ప్రజలతో వాదన చేయటం ఆపేసి, వాటిని తీర్చుకోలేనటువంటి అన్నిటి కూడా దేవుని యొద్దకు తీసుకొని వస్తే దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి వాటి నుంచి విముక్తి కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మన వ్యాజ్యములు, ప్రతి దాంతో పోరాటాలు. ఈ రోజుల్లో మన జీవితంలో పోరాటాలు ఉన్నాయి, ఆరాటాలు ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి, భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నాయి.
వీటన్నిటిని తీర్చుకోవటానికి మనం ఇరువురం కలిసి గలాడ చేసుకుంటాం, కొట్లాడ చేసుకుంటాం. తద్వారా సమస్య తొలగిపోదు. దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుడు చెప్తున్న చక్కని ఆలోచన ఇది దేవుని బిడ్డలకు మాత్రమే, అన్ని జనులకు కాదు. అన్ని జనులు అయితే కోర్టులకు వెళ్తారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తారు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, మా తరపు నుంచి మేము మనుషులు తెచ్చుకుంటాం, మీ తరపు మనుషులు తెచ్చుకోండి, ఆ కోర్టులకు వెళ్తాం, ఈ కోర్టుకి వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లాయర్ల దగ్గరికి వెళ్తాం అంటారు. కానీ తీరని వ్యాజ్యములన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి మనం తీసుకురావాలి. ఒక క్రైస్తవులుగా దేవుని యొక్క సమూహానికి మనం తీసుకొచ్చినప్పుడు దేవుని ఎదుట వాటికి పరిష్కారము దొరుకుతుంది. అందుకని మన ప్రియమైన దేవుని వెళ్ళి రాత్రికాల సమయంలో మన తీరని వ్యాజ్యాలు ఏదైనా ఉంటే అవి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థించేవాడు. మన పక్షమున ఆయన నిరంతరం విజ్ఞాపన చేసేవాడు. ఆయన శక్తిమంతుడు, రక్షించుటకు చక్కని ఆలోచన చెప్పేవాడు. ఆయన సమయాలకు ఒక ఉన్నతమైన జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. ఎలాంటి జ్ఞానం అంటే, ఇద్దరు స్త్రీలు ఒక ఇంట్లో ఉండి పండుకొని, ఇద్దరు స్త్రీలు ఒకే రోజున ఇద్దరు బిడ్డలను కన్నారు. ఒక రాత్రి బిడ్డలు నిద్రిస్తుండగా ఒక తల్లి ఆ బిడ్డ మీద పడి దొర్లాడి ఆ బిడ్డని చచ్చిపోయేటట్లుగా పరిస్థితి కలుగు చేసిందంట. ఆ తల్లి సగం పొద్దున అర్ధరాత్రులు లేచి చూసినప్పుడు బిడ్డ చనిపోయినట్టు చూసి ఆ చనిపోయిన బిడ్డను తీసుకొని వెళ్ళి బ్రతుకున్న బిడ్డ దగ్గర పెట్టేసి ఆ బ్రతుకున్న బిడ్డను తీసుకొని వచ్చి తన పక్కన బండేసుకునిందంట. ఉదయకాలం లేచిన తర్వాత ఆ తల్లి చనిపోయిన ఆ బిడ్డను చూసి, ఇదిగో ఇది నా కుమారుడు కాదు, ఇది నీ కుమారుడే, ఆ బ్రతుకున్న కుమారుడు నా కుమారుడు అని చెప్పినప్పుడు ఈ స్త్రీ ఆమెతో వాదన చేసిందంట. లేదు, కాదు, ఈ కుమారుడు నా కుమారుడే, చచ్చిన కుమారుడే నీ కుమారుడు అని వాదన చేయటం, వ్యాజ్యం చేయటం ఆరంభించిందంట. ఈ వ్యాజ్యం ఎక్కడికి వెళ్ళింది? రాజైన సమూయేలు దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వెళ్ళిందో సమూయేలు క్షుణ్ణంగా ఆలకిస్తాడు. ఏంటి మీ వాదన అంటే, అయ్యా ఇదిగో రాత్రికాల సమయంలో తన కుమారుడిని పెట్టుకొని ఈ స్త్రీ నిద్రపోయింది. నిద్రపోతూ నిద్రలో ఆ కుమారుడి మీద పడినప్పుడు ఆ కుమారుడు చచ్చాడు. అయితే నేను నిద్రిస్తుండగా నా కుమారుని తీసుకొని చనిపోయిన కుమారుని నా దగ్గర పెట్టింది. ఉదయకాలం లేచి చూస్తే నా కుమారుడు కాదని తెలుసుకొని అడుగుతుంటే ఆ స్త్రీ నాతో వ్యాజ్యం చేస్తుందయ్యా, నాకేం దయచేసి న్యాయం తీర్చండి అని ఆ తల్లి కోరిందంట. అప్పుడు ఆయన ఆ స్త్రీ వైపు ఏమ్మా, ఆ బిడ్డ నీ బిడ్డేనా? ఆమె చెప్తున్నది నిజమేనంటే, కాదయ్యా, బ్రతుకున్న బిడ్డే నా బిడ్డ, చచ్చిన బిడ్డ దాని బిడ్డే అన్నప్పుడు, అవునా, వాళ్ళిద్దరు ఇంకిదే అనుకుంటున్నారంట. లేదు నీ బిడ్డ, లేదు నీ బిడ్డ, లేదు నీ బిడ్డే, లేదు నీ బిడ్డే అని ఒకరినొకరు వాదనలు చేసుకుంటున్నారంట. ఇంకా రాజు, చాలు ఇంక ఆపండి, నేను న్యాయం తీరుస్తాను అని చెప్పి ఆ బిడ్డని, బ్రతుకున్న బిడ్డని అక్కడ బండబెట్టండి అని చెప్పాడంట. వెంటనే రాజు ఒక పెద్ద కత్తి తీసుకురమ్మని చెప్పి అక్కడ ఉన్న వారికి ఆజ్ఞాపించాడంట. ఆ కత్తి తీసుకొని ఆ బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలుగా చేసి చెరుసొగం ఇచ్చి పంపించేయండి అని చెప్పాడంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కత్తి తీసుకొని ఆ బిడ్డ మీద నరకడానికి ఎత్తే లోపల ఆ నిజమైన తల్లి పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా దయచేసి ఆ బిడ్డని ఏమి చేయగాకండి, ఆ బిడ్డను చంపగాకండి, ప్లీజ్ దయచేసి ఆ బిడ్డను బ్రతకనియండి, ఆ బిడ్డని ఆమె తల్లికి ఇచ్చేయండి అని చెప్పిందంట. అప్పుడు ఈ పక్కన ఉన్న ఆమె ఇంకొక ఆమె అంటదంట, లేదు ఖచ్చితంగా ఆ బిడ్డను చంపేయాల్సిందే, 2 ముక్కలుగా చేసి మీరు చెప్పినట్టు న్యాయం చేయండి అన్నదంట. అప్పుడు రాజు లేచి బ్రతికి ఉన్న బిడ్డ ఏ ఊరి తల్లిలో ఆ తల్లి యొక్క కడుపు బాధ తెలుసుకొని ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకొని బ్రతికున్నది నీ బిడ్డేనమ్మా తీసుకుని వెళ్ళి పంపించాడంట. ఎంత ఆ జ్ఞానమును చూసి ఆ దేశంలోని ప్రజలంతా ఎంత జ్ఞానం దేవుడు దయచేశాడని ఆశ్చర్యపోయినారంట. ఈ రోజుల్లో కూడా కొన్ని వాదనలు ఉంటాయి. నష్టం ఎవరి వల్ల అంటే, నీ వల్లే నష్టం నాకు జరిగింది, నా వల్ల నీకు నష్టం జరిగింది కాదు, నీ వల్లే నాకు నష్టం, నీ వల్ల నేను నష్టపోయాను, నీ వల్ల నేను పాడైపోయినాను, నీ వల్ల మేము ఈరోజు బజారును పడ్డాం, మీ వలన మేము ఈరోజు దిక్కుమాలిన స్థితిలోకి వచ్చామని వాదనలు మనుషులు కలుసుకొని ఆ వాదనలు ఎక్కువగా ముదిరి వారి యొక్క సత్సంబంధాలన్నిటినీ, వారి మధ్య ఉన్నటువంటి అనురాగాలను, ఆత్మీయతలను అన్నిటిని పాడు చేసుకొని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎక్కడికి రావాలనంటే, మన రాజు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి. ప్రభా, ఈ విషయంలో మాకు వ్యాజ్యం తీర్చు నాయన, మాకు న్యాయం తీర్చు ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తన జ్ఞానమును బట్టి ఆయన ఏం చేస్తాడంట, రక్షించుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. నెంబర్ 1, ఆయన ఎద్దకు ఏం తీసుకురావాలంట, తీరని వ్యాజ్యములు, ఎప్పుడు వగదగిన వాద్యములు, సంవత్సరాల పొడుగున పోతున్నా కానీ ఈ వాదనలు తీరట్లేదు. అవన్నీ కూడా దేవుని దగ్గరికి రాత్రికాల సమయంలో తీసుకొని వచ్చే వారంగా మనం ఉందాం. రెండవదిగా చూస్తే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం త్వరగా చదవాలి. ఎజ్రా గ్రంథము, దినవృత్తాంత గ్రంథం తర్వాత ఉంటుంది.
యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయుచు ఇశ్రాయేలులో ప్రార్థన చేసెను. ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలు గొప్ప సమూహముగా అతని ఎదుగు కూడి వచ్చి బహుగా ఏడుస్తున్నారంట. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఎలా వస్తున్నారు దేవుని దగ్గర కంటే, వచ్చి దేవుని దగ్గరకు వస్తూ ఏడుస్తున్నారు. ఏడ్చే స్థితి, సంతోషం లేని స్థితి. దేన్ని బట్టి ఏడుస్తున్నారు వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చానంటే, పాడైపోయినటువంటి దేవుని మందిరం గురించి వీళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు ఆ పాడైపోయిన స్థితిని చూసి ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఆ జీవితాన్ని తిరిగి బాగు చేయటం వారు తరముగాక, ఎక్కడికి వెళితే మన జీవితం బాగుపడుతుంది, పాడైపోయినటువంటి మందిరం కట్టబడుతుంది, పాడైపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని ఏడ్చుకొని అలసిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళారంట? దేవుని యొద్దకు వెళ్ళారంట. ఆమేన్. దేవుని యొద్దకు వెళ్తున్నారు. నీ జీవితంలో కొన్ని విషయాలను బట్టి అనుకుంటేనే దుఃఖం తనంతట తాను పెళ్లిబీక్కొని వస్తుందో, నీ జీవితం పాడైపోయినటువంటి పరిస్థితులు, ఇంకెన్నటికి కూడా బాగుపడవు అన్నటువంటి విషయాలు నీ జీవితంలో కూడా ఉంటాయి, నీ బ్రతుకులో కూడా ఉంటాయి. అయితే అవి అలాగే ఉంటాయని అనుకోకు. వాటన్నిటిని సరిచేయగలిగిన సన్నిధి ఒకటి ఉంది. అదే జీవము కలిగిన దేవుని సన్నిధి. ఆమేన్. ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన పాడైపోయిన ప్రాకారములను తిరిగి కట్టేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాడైపోయిన పరిస్థితి, ఒక ఆలోచన అనుకొని ఉంటాం బాగుండాలి, బాగా జరగాలని. అదేమైపోయింది? నష్టంగా మార్చబడింది. తద్వారా దానిలో ఎంతగానో నష్టం కలిగింది. ఇక ఇది ఎలా తీరిపోతుంది అనుకుంటే, కనుచూపు మేరలో మనకి దానికి సొల్యూషన్ దొరకదు. ఎలా 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 అని అర్థం కాకపోయినప్పుడు గుండె పగిలి ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో ఇలా అయిపోయింది, ఇలా జరిగిపోయింది, అయినా కానీ ఇలా జరగకూడదు, తిరిగి బాగుండాలని ఏడిస్తే సరిపోదు. ఎక్కడెక్కడో 4 గోళ్ళ మధ్య కూర్చొని ఏడిస్తే సరిపోదు. ఎక్కడెక్కడో ఎవరి దగ్గర నష్టం కలిగిందని, నీ వలన నష్టం కలిగి మనుషుల దగ్గర కూర్చొని ఏడిస్తే సమస్య పోదు. కానీ వీళ్ళు ఏడ్చేవారు ఎక్కడికి వచ్చి ఏడుస్తున్నారంట? దేవుని యొద్దకు వచ్చి బహుగా ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం. పాడైపోయిన పరిస్థితిని చూసిన దేవుడు, వారు ఎందును బట్టి ఏడుస్తున్నారో ఆ ఏడుపును చూసిన దేవుడు వారి యొక్క రాజుల మనుషులను కూడా మార్చి పాడైపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టుటకు దేవుడు కృప చూపించినాడు. దేవునికి స్తోత్రం. అందుకని పాడైపోయిన ఆలయం కొరకు, ఎవరు నీ ఆలయం అంటే మనమే దేవుని ఆలయం. ఒకవేళ నీవు దేవుని కొరకు ఉండకుండా పాడైపోయిన స్థితిలో ఉన్నావా? నీవు ఎరుగుదువు కదా ఒక మాట, నీవు దేవుని ఆలయం ఉన్నావా? నీవు దేవుని ఆత్మ నేను నివసించున్నదా? నీవు ఎరగవా అని వాక్యం సెలవిస్తుంది. నీవెవరవో తెలుసా? దేవుడు నివసించే ఒక ఆలయము నీవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆలయంగా ఉండాల్సిన నీవు లోకంలో అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి వాటి ద్వారా వీటి ద్వారా పాడు చేయబడుతున్నావా? దురలవాట్ల వల్ల, చెడు అలవాట్ల వల్ల, చెడు సహవాసాల వల్ల, చెడు తిరుగుల వల్ల, చెడు యొక్క దుర ఆలోచనల వల్ల పాడైపోయి దేవుని ఆలయంగా ఉండాల్సిన నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? ఇదిగో, దేహానికి రోగమైతే వైద్యం దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటావు కదా. నీ ఆత్మీయ జీవితాన్ని పాడైపోతే దేవుని యొద్దకు రావాల్సినటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో. దేవుని దగ్గరకు రా, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన యొద్దకు వస్తే నీ వ్యాజ్యాలను తీరుస్తాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన యొద్దకు వస్తే పాడైపోయిన దేవుడు నివసించాల్సినటువంటి నీ హృదయాన్ని కూడా ఆయన బాగు చేసుకుంటాడు. అందుకంటాడు, ఇదిగో వారికి నూతన హృదయం నేను ఇచ్చేదను, వారిలో ఉండే రాతి హృదయం తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. ఈరోజు నీ మనసు ఎలా ఉంది? కొంతమందికి రాయి లాంటి మనసు ఉంటుంది, బండబారిపోయిన హృదయం ఉంటుంది, వాళ్ళకి జాలి ఉండదు, పరిస్థితులను బట్టి అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉండదు, వారు కఠినమైన మనసు కలిగి ఉంటారు. నీ సావు నువ్వు ఏడానా సావు, మాకు కావాల్సింది మాకు కావాలా, మాకు ఇవ్వాల్సిందే అంటారు. పరిస్థితులను అర్థం చేసుకుని నీ కఠిన తత్వం కలిగిన వారే ఉంటారు. నీ పరిస్థితులను కొంతమంది అర్థం చేసుకోవట్లేదా? నీ వేదనలను కొంతమంది అర్థం చేసుకోవట్లేదా? నీ యొక్క దుస్థితిని ప్రజలు అర్థం చేసుకోకుండా నిన్ను నెచ్చుగా బాధ పెట్టేవారుగా, నిన్ను ఏడిపించేవారుగా ఉంటున్నారా? అయితే భయపడకు, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిని ఆశ్రయిస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీ జీవితంలో నువ్వే భారమును దేని బట్టి నువ్వు అంగలారుస్తున్నావో
వాటిని విడిపించగలడు. అయితే ఒక విషయం, నువ్వు పాడైపోయిన నీ స్థితిని బట్టి నువ్వు ఏడవాలి. అయ్యా, నేను నీ కొరకు ఆలయముగా ఉండవలసిన వాడిని, నేను ఒక పరిశుద్ధమైన ఆలయంగా ఉండవలసిన వాడిని, నేను ఇదిగో ఈరోజు నేను నీకు దూరంగా జీవిస్తున్నానయ్యా, నీ సమీపంలో లేని ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిగతిని తెలుసుకొని నువ్వు పశ్చాత్తాపడినప్పుడే నువ్వు దేవుడు నీకు సమీపంగా వస్తాడు. కొంతమంది దేవునికి దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి అది ఆ ఫీలింగ్ ఉండదు, నేను దేవునికి దూరంగా ఉన్నాను భావనలో ఉండదు. నేను దేవుడిని ఎరిగినాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు అందిస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. అయితే దేవునికి దగ్గర ఉండేవాడు ఎలా ఉంటాడు అని అంటే అపరిశుద్ధతను తట్టుకోలేడు, లోకంలో అపవిత్రతను జీర్ణించుకోలేడు, లోకంలోని కొన్ని విషయాలను దరి చేర్చుకోలేడు, వాటితో మమేకమై జీవించలేడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నువ్వు ఒక పరిశుద్ధమైన దేవుని ఆలయం అనే విషయం నువ్వు ఎరుగుతున్నావా? అయితే నీవు దేవునితో ఉన్నావా? దేవుడు నీతో ఉన్నాడా? ఆయన ఎద్దుకు రండి, అప్పుడే ఆయన మీ ఎద్దుకు వస్తాడు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించగలిగే శక్తి ఆయన ఇస్తాడు. నువ్వు దేవునికి లోబడకుండా, దేవుని ఎద్దుకు రాకుండా అపవాది చేత తరము పడితే అపవాది నీతోనే ఉంటాడు. యేసు ప్రభుతో పాటు కొడుకుండి ఈ రాళ్లను రొట్టిగా మార్చుకొని తిన అంటున్నాడు. చూడండి ఎంతగా మాట్లాడుతున్నాడో. అంటే భౌతిక అవసరతలు తీర్చేవాడు సాతాను. అవి చూసి దేవుడు నాతో పాటు ఉన్నాడని అనుకోవద్దు. లోకంలో కొన్ని డబ్బు, సంపద, బంగారం, వెండి, స్థలాలు అన్నీ భూమి మీద భూ సంబంధమైనవన్నీ మన జీవితంలో పొందుకుంటున్నామంటే అది దేవుడు ఇస్తున్నాడని చెప్పి భ్రమలో బ్రతకటం కాదు. ఆత్మీయతలో నువ్వు ఎలా బలంగా ఉన్నావు, ఆత్మీయతలో నువ్వు ఎంత పరిశుద్ధి కలిగి ఉన్నావు, అసలు నీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి, నీ నడవడిక ఎలా ఉంది, దేవుని సన్నిధి గురించి నీ అవగాహన ఎలా ఉంది, దేవుని మాటల గురించి నీ విధానం ఎలా ఉంది, ఇవి మాత్రము పరీక్షించుకోవాలి. అంతేగాని నేను ఆస్తులు సంపాదించుకుంటున్నాను, పొలాలు సంపాదించుకుంటున్నాను, బిల్డింగులు సంపాదించుకుంటున్నాను, బంగారం సంపాదించుకుంటున్నాను అని అనుకుంటుంటే అవన్నీ సాతానుకు సంబంధించినవి, భూ సంబంధించినవి. అవేవి నీతో రావు. ఇవేవి నీతో లేకపోయినా సరే ఏలియా కేరేతు వాగు దగ్గర అరణ్యములో దేవుని సహవాసం కలిగి పోషించబడినట్లుగా నీవు కూడా దేవునితో సత్సంబంధం కలిగి జీవించేవాడివై నీవు ఉందువుగాక. కాబట్టి 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. దేవునికి లోబడి ఉండి ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు లోబడితే ఆయనకి సహాయం చేస్తాడు. మొట్టమొదటిగా ఆయన ఎద్దకు ఎలాంటి పరిస్థితుల్లో రావాలని వచ్చిన వారు ఉన్నారంటే, వ్యాజ్యములు తీర్చుకోలేని ఎంత సోటికి ఒకదగని వాదనలు ఉంటాయి జీవితాల్లో, అవన్నీ దేవుని దగ్గరకు వచ్చేతే వాటికి చక్కని ఆలోచన దేవుడిస్తాడు. రెండవదిగా చూసినప్పుడు పాడైపోయిన ఆలయం కొరకు, పాడైపోయిన మన జీవితం, మన దేవుని ఆలయం, మనం దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయంగా ఉండేట్టు కట్టబడుతున్నాం. మరి ఎక్కడున్నావు నువ్వు? దేవుని ఆలయంలో కట్టబడాలి. దేవుని సంఘములో ఒక స్థిరమైన పునాది మీద కట్టబడిన స్థిరమైనటువంటి రాయి వలె, సజీవమైన రాయి వలె నీవు ఉండాలి. ఈరోజు సంఘముతో నీ సంబంధం ఎలా ఉంది, సంఘముతో నీ జీవితం ఎలా ఉంది, సంఘముతో నీ సహవాసం ఎలా ఉంది, సంఘముతో నీ సత్సంబంధం ఎలా ఉంది, సంఘములో నువ్వు భాగమై ఉన్నావా? సంఘములో దేవునికి దూరం అయితే ఆ బాధ, ఆ వేదన నీలో కనబడుతుందా? ఎజ్రా తెలుసుకొని ఏడుస్తున్నానంట, బహుగా ఏడుస్తున్నానంట. అయ్యో మా జీవితం ఈరోజు దేవునికి దూరంగా ఉన్నాం, యెరూషలేం పాడైపోయింది, యెరూషలేం ప్రాకారం కూలిపోయాయి, మేము దేవుని ఆలయంగా ఉండాల్సిన మేమందరము చెదరగొట్టబడ్డాం, ఈరోజు మాకు ఆలయం లేదు అని వేదన చెందుతున్నారంట. అయితే అటు వేదన నీలో ఉందా? లేకపోతే ఈ రాత్రే దేవునికి సమీపంగా రావాలి. దేవుని మందిరం నీవు ఆయనకి ఎల్లప్పుడూ నువ్వు దగ్గరగా ఉండాలి. ఆయనకి కోరుకున్న ఆలయముగా నీవు ఉండాలి, ఆయన ఇష్టపడిన ఆలయం వల్ల నీవు ఉండాలి. కాబట్టి అందుకని దేవుని వద్దకు వచ్చితే ఒకవేళ నీ వ్యాజ్యములు ఆయన తీరుస్తాడు. రెండవదిగా ఒకవేళ పాడైపోయి ఇంకా లోకంలో బ్రతుకుతుంటే పాడైన జీవితాన్ని అసహించుకొని, పాపపు జీవితాన్ని త్యజించి, లోకంలోని వాటిని విసర్జించి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వచ్చి ఏడిస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. పడిపోయిన నీ ప్రాకారాలను తిరిగి కోటలా కట్టుతాడు. ఆ కోటకి ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంచుతాడు. మూడవదిగా చూస్తే కీర్తనలో 43వ కీర్తన 4వ వచనం, కీర్తనలో 43వ కీర్తన 4వ వచనం. కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషమును కలుగుజేయు దేవుని యొద్దకును చేరుదును. చూడండి 3వదిగా అంటున్నాడు, నేను దేవుని యొద్దకు పోదును, దేవుని బలిపీఠం దగ్గరకు పోదును. ఎందుకయ్యా అంటే అక్కడ నాకు ఆనంద సంతోషములు కలుగజేసే దేవుని సన్నిధి ఉన్నది. ఆమేన్.
అంటే దేవుని యొద్దకు ఎలా రావాలి? ఎలాంటి పరిస్థితులు వస్తే నువ్వు దేవుని సన్నిధిలో ఏముంది? దుఃఖము, వేదన, బాధ, రోదన, కష్టము, శ్రమ, నింద, అవమానాలు అవన్నీ నీ జీవితంలో చోటు చేసుకుని ఉన్నాయా? అయితే అవన్నీ తొలగిపోయేటట్లుగా నువ్వు జీవితంలో నువ్వు కోరుకుంటున్న ఆనందం, నీ జీవితంలో కోరుకుంటున్న సంతోషం కావాలంటే ఇదిగో ఆ అడ్రస్ ఏంటో కాదు, జీవము కలిగిన దేవుని సంఘం. నువ్వు దేవుని మందిరాన్ని ఎలా ఏ దృష్టితో చూస్తున్నావో నాకైతే తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం నీ దృష్టికి ఎలా కనపడుతుంది? దేవుని ఆలయం నీ దృష్టికి కేవలము ఎలా కనపడుతుంది? ఎలాంటిది? కేవలం అల్పమైనదిగా కనపడుతుంది అనుకుంటున్నావా? దేవుని మందిరాన్ని కేవలం అల్పమైనదిగా చూస్తే దేవుని దృష్టిలో నీవు అల్పమైన వాడిగా కనపడతావు. నువ్వెంత గొప్పవాడివైనా సరే, నువ్వెంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడివైనా సరే, నువ్వెంత కోటేశ్వరుడివైనా సరే, ఎంత జ్ఞానం కలిగిన వాడివైనా సరే, ఎంత ఉద్యమవంతుడివైనా సరే, ఎంత సంపన్నవంతుడివైనా సరే, దేవుని ఆలయమును అల్పముగా చూస్తే దేవుని దృష్టిలో నీవు కూడా అల్పమైన వాడిగా కనపడతావు. ఈ రాత్రి దేవుని వాక్యం ఇట్టు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును చూస్తే నీకే భావన కలుగుతుంది? దావీదు ఒక భక్తుడు. దావీదు ఏ భక్తుడో తెలుసా? హృదయానుసారుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని హృదయానుసారుడు అంట. అంటే దేవుడికి ఉండే మనసు కలిగిన వాడు. దేవునికి ఏ మనసు ఉంది? దావీదుకి అదే మనసు ఉంది. దావీదుకి ఎట్టి మనసు ఉందో దేవునికి అట్టి మనసే ఉంది. దావీదుకి ఎలాంటి మనసు అంటుందమ్మా? దేవుని సన్నిధికి వెళితే ఆనంద సంతోషములు కలుగజేయో దేవుని సన్నిధి, ఆయన బలిపీఠము యొద్ద. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంతమంది దేవుని మందిరానికి రండి అంటే ఆడికి పోతేనే పోద్ది ఆనందం, ఇంట్లో ఉంటుంది ఆనందం, ఆ టీవీలో చూస్తే ఆనందం, సెల్ ఫోన్లో చూస్తే ఆనందం, సీరియల్ చూస్తే ఆనందం, ఏ వెబ్ సీరియల్ చూస్తుంటే ఆనందం, రీల్స్ చూస్తుంటే ఆనందం, ఫేస్బుక్లు చూస్తుంటే ఆనందం, యూట్యూబ్లు చూస్తుంటే ఆనందం. దేవుని సన్నిధికి బలిపీఠం దగ్గర దేవుడు కలుగు చేసే ఆ ఆనందం, సంతోషం ఎలా ఉంటుందంటే వీళ్ళ కంటికి అదొక ఇబ్బందికరంగా, అదొక వ్యసనకరంగా, అదొక బాధాకరంగా ఈరోజు ఉంది. ఇట్టి మనసు కలిగి ఉన్నావంటే అపవాది చేతిలో నువ్వు లొంగిపోయి ఉన్నావు విషయం. అందుకని దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతా. అపవాదిని ఎదిరించలేకపోయావనంటే వాడు నీకు లోకంలో ఉండే వాటన్నిటిని సంతోషమైన వాటిగా చూపిస్తాడు. నీ మొబైలే నీకు ఆనందం, మీకు ప్రపంచంగా మార్చేస్తాడు. ఆ మొబైల్తో నువ్వు అంటుకట్టుకొని పోతావు, ఆ మొబైల్తో నువ్వు జీవిస్తుంటావు. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీకు బైబిల్ కనపడదు, నువ్వు ఈదులో ఉన్నా కూడా నీకు దేవుడు గుర్తుకురాడు. నీకు ఎక్కడ దేవుడు నీకు గుర్తుండేదల్లా ఒకటే మొబైల్, 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 మొబైల్. ఈ రోజులందరి చిన్న పిల్లల మొదలుకొని రేపు మాపు చచ్చే ముష్టిలోడి వరకు అడక్ట్ అయిపోయినటువంటి మొబైల్, ఇది అపవాది యొక్క తంత్రం. అపవాది తంత్రాల్లో చిక్కబడిన వారమై మనం ఉండకూడదు. దాని నుంచి బయటకు రండి, దేవుని బలిపీఠం దగ్గరికి రండి, దేవుని సన్నిధానానికి రండి. అక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది. అక్కడ మీరు ఆనందకరంగా, సంతోషకరంగా మీరు జీవితంలో సాగిపోవటానికి ఉన్నతమైన, శ్రేష్టమైన దేవుని ఉపదేశం, మీరు నడవలసిన మార్గము, మీరు ఆలోచించవలసిన విధానము, మీరు ప్రవర్తించవలసిన తీరు, ఇవన్నీ పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధమైన బలిపీఠం దగ్గర నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, నిందల్లో ఉన్నావా, అవమానంలో ఉన్నావా? అయితే అలాంటి వారందరికీ నేను సూచిస్తున్నటువంటి మార్గం జీవము కలిగిన దేవుని మందిరం. నీ కష్టాలు ఎక్కడ తొలగిపోవు. నీ కష్టాలు తొలగిపోవాలంటే కొద్ది ఖర్చు పెట్టాలి, నీ దుఃఖాలు తొలగిపోవాలంటే కొన్ని ఖర్చులు పెట్టాలి. అయితే దేవుని దగ్గరికి నువ్వు ఏం ఖర్చులు అవసరం లేదు. నీ పాడైపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే దాన్ని బాగు చేసేవాడు ఆయన. ఆయన యెహోవా రాఫా అని పేరు కలిగినటువంటి వాడు. ఆయన సమస్తమును బాగు చేసేవాడు, స్వస్థపరిచే దేవుడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో ఇంకా దుఃఖము, బాధ, వేదన, శ్రమలో కొట్టిమిట్టాడుతున్నావా, లోకములో శాంతి సమాధానం లేని జీవితంలో అల్లాడిపోతున్నావా, నీ జీవితం నిజంగా ఆనందమును, నిజంగా సంతోషము కోరుకునేవాడు అయితే ఇదిగో వెల్కమ్ అని దేవుడు ఎల్లప్పుడూ నీ కొరకు తన చేతులు జాచి ఉన్నాడు. ఇదిగో ఆయన లోబడంలో జనుల కొరకు దినమెల్లా ఆయన చేతులు జాచి ఉన్నాడు. దేవునికి నువ్వు లోబడితే ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. చివరిగా 4వదిగా ఒక మాట చూసుకుని ముగించుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఆమె, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడు కోడలి వెంబడి వెళ్ళమనెను. చివరిగా ఆఖరిగా రూతు తన జీవితాన్ని నయోమి ద్వారా మనం వింటూ ఉన్నాం.
4 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ దినమున ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. దేవుని యొద్దకు రండి అని ఒక పిలుపు మీకు ఇస్తున్నాను. నా ప్రియమైన ఈ లైవ్లో వాక్యం అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రాకుండా దేవునికి దూరంగా ఉండటం ఏమాత్రం కూడా క్షేమం కాదు. ఈ రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఇదిగో దేవుడు సమీపంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన రక్షణ ఎక్కడో లేదు, సమీపంగానే ఉంది. అదిగో మరణము కిటికీలను ఎక్కుచున్నదని లేఖన వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో చాలామంది దేవుని మందిరానికి రావటంలో చాలామంది వెనకబడిపోతున్నారు. అలాంటి వారి కొరకే దేవుడు ఈ రాత్రికాలం మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ కొరకే మాట్లాడుతున్నాడు. నువ్వు లే, నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి చూసుకో, నీ చుట్టుపక్కల పరిస్థితులు చూసుకో. అక్కడ దేవుడు ఉన్నాడా లేదో ఒకసారి యోచన చేసుకో. ఒకవేళ ఆ పరిస్థితుల్లో దేవుడు లేని పరిస్థితి ఒకవేళ నీకు తలంచితే వెంటనే లేచి పరిగెత్తు దేవుని యొద్దకు, పరిగెత్తు దేవుని సన్నిధికి, పరిగెత్తు దేవుని సమీపమునకు. ఒకవేళ నిర్లక్ష్యం చేశావంటే, ఒకవేళ అలక్ష్యం చేశావంటే నువ్వెక్కడున్నావో అక్కడే నీ పతనాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు, చూడవలసి వస్తుంది నీ పతనం. కాబట్టి నువ్వు పతనం కాకముందే, నువ్వు సంతోషం ఇటు ఎందుకు నాకు సంతోషం లేదని చెప్పు దినంలో రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు రావటాన్ని నువ్వు నేర్చుకోవాలి, రావడానికి నువ్వు ఇష్టపడాలి. అందుకని చూస్తూ వచ్చాం, దేవుని యొద్దకు ఒకవేళ వ్యాజ్యములతో వస్తే ఆయన నీ వ్యాజ్యములన్నిటినీ తీరుస్తాడు, చక్కని ఆలోచనిస్తాడు. రెండవదిగా అంటాడు, పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన తిరిగి ఆయన నివాసకరంగా పరిశుద్ధమైన వాడుగా నేను మార్చుకొని ఆయన నీళ్ళు ఉంటాడు. నువ్వు ఎంత గొప్ప కట్టడం కట్టదుగాక. ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారంట, బబులోను కట్టడము ఆకాశమనంటే కట్టడం కట్టదు రండి అని. ఒకవేళ నీ సొంతతో నువ్వు ఎంత ఎదిగినా కూడా ఉపయోగం లేదు. ఆత్మీయతలో నీ ఎదుగుదల ఎలా ఉంది? ప్రార్థించట్లో, వాక్యం చదువుట్లో, దేవుని మందిరానికి వెళ్ళట్లో, దేవుని బిడ్డలకు సహాయం చేయట్లో, పరిచర్కి సహాయపడట్లో, దేవుని సంఘం కొరకు ప్రయాసపడట్లో నువ్వెంత ఎత్తు ఎదుగున్నావనేది ఇంపార్టెంటు. ఇది యోచన చేయి. నువ్వెంత ఎత్తు ఎదిగావనేది ఇంపార్టెంట్ కాదు, దేవుని కొరకు నువ్వెంత ఎదిగావు, దేవుని నువ్వెంత ఒదిగావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి జీవితం లేకపోతే నువ్వు పాడైపోయినావు అర్థం. ఆ పరిస్థితిని గ్రహించిన ఎజ్రా, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ బహుగా ఏడ్చారంట. అయ్యో మేము పాపం చేసిన వారం అయ్యా అని ఏడ్చి దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆ పాడైపోయిన ప్రాకారాలు తిరిగి దేవుడు నివాసస్థలం ఉన్నట్లు కట్టుకున్నట్లుగా నా దేవుడు నిన్ను కూడా కట్టుకున్నాను గాక. మూడవదిగా కష్టము, దుఃఖలు, బాధలు, వేదనలు, శ్రమలు ఇవన్నీ లోకంలో ఉంటున్నాయి. వాటన్నిటి నివృత్తి కలిగి నిత్యము సంతోషము, సమాధానము, ఆనందము కలుగు చేసే దేవుని సన్నిధానానికి నువ్వు రావాలి. నాలుగవదిగా చూస్తే దేవుని యొద్దకు తిరిగి వచ్చినటువంటి రూతు నయోముల యొక్క జీవితం. ఓర్ప తన అత్త దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆమె ఏమంటుంది, ఇదిగో నీ తోడు కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయింది. ఈమెకు ఒక దేవుడు, ఆమెకు ఒక దేవుడు ఉన్నాడు. ఎవరికి? వీళ్ళు ఎక్కడున్నారు? మోయాబు దేశంలో ఉన్నారు. మోయాబు అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం శపించబడిన ప్రదేశం లేదా శపించబడినటువంటి జనాంగం. అది మోయాబీ సంతతి, శపించబడినటువంటి వారు. లోతు సంతతి ద్వారా పుట్టినటువంటి జనాంగం శపించబడినటువంటి వారు. శపించబడినటువంటి స్థలంలో ప్రజలు ఉంటున్నారు. ఈరోజు కూడా భూమి కూడా శపించబడింది. భూలోకమంతా కూడా చెడిపోయి ఉంది. ఈ చెడిపోయిన ఈ లోకంలో ఓర్ప ఏమంటుంది? నయోమి రూతుతో అంటుంది, నా కోడల, ఇదిగో మీ అక్క తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. నీవు కూడా నీ జనుల యొద్దకు, నీ దేవుని యొద్దకు వెళ్ళు అని అంటే, అప్పుడు నయోమితో ఆమె అంటున్న మాటలు మనం చదివితే అంటుంది, ఏమంటుందామె? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. అబ్బా, నయోమి దేవుణ్ణి దేవుడిగా ఎంచుకుని తన నిజమైన దేవుడిగా భావించింది. ఆ దేవుడు నయోమి జతలో ప్రయాణం సాగించింది. మోడు బారిపోయిన తన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? చిగురింపజేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఒక విధవరాలుగా వెళ్ళింది, తన జీవితంలో అన్నీ కోల్పోయిందానిగా వెళ్ళింది. కానీ ఎక్కడికి వెళ్ళింది ఆమె? మోయాబు దేశం నుంచి యెరూషలేములోకి వెళ్ళింది. అనగా యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరం. నయోమి యెరూషలేములోనికి వెళ్ళింది, బెత్లెహేములోనికి వెళ్ళింది. ఆ నయోమిని కనిపెట్టుకొని వెళ్ళిన రూతు దేవుని సన్నిధానానికి, దేవుని స్థలంలోనికి, దేవుని నివాసం ఉన్న స్థలంలోనికి ఎప్పుడైతే చేరిందో ఆమె జీవితం ఏమైంది? యేసు క్రీస్తు ఈ భూమి మీద రావటానికి ఒక వంశావళిని సిద్ధపరచగలిగినటువంటి సామర్థ్యత కలిగిన, ధన్యకరమైన జీవితాన్ని కలిగిన రూతుగా ఈరోజు మనకు పరిచయం అవుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ నీ జీవితంలో కూడా అన్నీ కోల్పోయినావా? అన్నీ తొలగిపోయినాయా? అందరూ నిన్ను విడిచారా?
అయితే అలాంటి పరిస్థితుల్లో నీ చూపు ఎలా ఉంది? తన అక్క అయితే తన ప్రజల వైపు చూసింది, మనుషుల వైపు చూసి వెళ్ళిపోయింది, తన దేవుని వైపు వెళ్ళిపోయింది. దేవుడు అంటే ఈ రోజుల్లో ఏంటయ్యా అంటే ఒకే మాట చెప్పొచ్చు, డబ్బు. ఈ రోజుల్లో దేవుడు ప్రజలందరికీ ఏంటంటే డబ్బు. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదన కొరకు దేవుణ్ణి విడిచిపెడతారు, డబ్బు సంపాదన కొరకు దేవుని నియమాలను విడిచిపెడతారు, డబ్బు సంపాదన కొరకు దేవుని సహవాసాన్ని విడిచిపెడతారు, డబ్బు కొరకు దేవుణ్ణి అయినా సరే కుదవబెట్టేసే రకం ఈ రోజుల్లో ఉండే క్రైస్తవులు. నువ్వు దేవుణ్ణి భద్రంగా దాచుకోవాలి, నీ హృదయంలో దాచుకోవాలి. నయోమి ఒకప్పుడు యెరూషలేములోంచి బయటకు వచ్చింది, మోయాబు దేశంలోకి వెళ్ళింది, సర్వస్వం కోల్పోయింది. తిరిగి కోల్పోయిన తన జీవితంలోనికి ఏదైనా మేలు జరగాలంటే ఆమె ఎక్కడికి వెళ్తుంది? తిరిగి యెరూషలేములోకి వెళ్తుంది. ఈ వాక్యం ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ మాటలు నీ జీవితంలో కూడా కార్యాలు జరిగిస్తును గాక. ఒకవేళ నీ జీవితంలో కూడా సమస్తమును కోల్పోయి ఉన్నావా? సమస్తమును నష్టపోయి ఉన్నావా? ఏదో ప్రయత్నం చేసి ఏదో పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా పట్టణానికి వెళ్ళి బిజినెస్ చేసి సంపాదన చేసి బాగా బ్రతకాలని ఆశపడి అక్కడికి వెళ్ళి సర్వస్వం నష్టం చేసుకుని ఉన్నావా? పాడు చేసుకుని ఉన్నావా? అయితే ఇక అంతే నా జీవితం అనుకోకు. నువ్వు వెనుదిరిగి నీ కొరకై ప్రాణం పెట్టిన, నీ మేలు కొరకై ప్రయాసపడి నీకు విశ్రాంతిని ఇవ్వటానికి చేతులు చేసిన యేసుక్రీస్తు యొక్క దగ్గరకు నువ్వు వెళ్ళగలిగితే నయోమి నీ జీవితాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఋతు జీవితాన్ని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో మీ జీవితాలను కూడా నా దేవుడు ఆశీర్వదించును గాక. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రతి ఒక్కరు ఒకవేళ లైవ్లో ఉంటుంటారు కూడా మీరు ఉన్న స్థలాలలోనే మీరు మోకరెళ్ళి ప్రార్థించండి. ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరిస్తారు. అపవాదిని ఎదిరించలేక వాడికి దాసులుగా బానిసలుగా మార్చబడితే అపవాది ఎప్పటి కూడా మిమ్మల్ని దేవుని సన్నిధికి రానివ్వడు. వాడు చెప్పిందే వేదం. వాడు కూర్చోమంటే కూర్చున్న చోటమంటే కూర్చుంటావు, ఎక్కడికి వెళ్ళమన్న చోటుకి అక్కడికి వెళ్తావు, ఏం చేయమంటే చేస్తావు, ఏది తినకూడదంటే తింటావు. వాడు నీ చేత పలాని చేయకూడని నీచ కార్యాలను చేయించి నిన్ను భ్రష్టుడిగా చేసి ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తలదించుకొని సిగ్గుపడిన వాడి వలె నిన్ను నిలబెడతాడు. ఆ రోజు రాకముందే ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధికి రా. నువ్వు మోకరెళ్ళి ఏ స్థలంలో ఉన్నా సరే నా బిడ్డలారా, నా పిల్లలారా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఏంటంటే నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే నువ్వు మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ మీదకి వచ్చి, దేవా ఇది మొదలుకొని నేను నీ యొద్దకు వస్తానయ్యా. నా యొద్దకు నువ్వు ఉన్నావో లేదైతే నాకైతే తెలియదు, కానీ నువ్వు నా ఎదుట ఉన్నావని ఇన్ని దినాలు నేను భ్రమలో భ్రమించాను. అయితే నువ్వు నాతో ఉంటే నేను నీతో ఎలా ఉంటానో ఒక ఆత్మీయ సంగతుల విషయాలను నేను గ్రహించలేకపోయినాను. నేను ఇదిగో నా జీవితంలో నిజంగా వ్యాజ్యాలు ఉన్నాయి, తీరని వ్యాజ్యములు ఉన్నాయి, వాదనలు ఉన్నాయి. దానికోసము నేను మనుషులతో వాదించి వ్యాజ్యం చేసి నాయనా విసిగిపోయినానయ్యా. వాటితో నేను నా పరిస్థితులు మార్చుకోలేని స్థితిలో ఉన్నానయ్యా. ఇది మొదలు నా కొరకు నా పక్షం నుండి కార్యం సఫలం చేయండి. నా పక్షమున వ్యాజ్యమునున్నాయి, వాటన్నిటి తీర్చండి, చక్కని ఆలోచన ఇవ్వండి అని దేవుని ఎదుట నువ్వు ప్రార్థిస్తే నీ శత్రువులను సైతం ఆయన నీకు మిత్రులుగా చేస్తాడు. నువ్వు ఎవరెవరితో వ్యాజ్యం చేస్తున్నావో, ఎవరెవరిని వ్యాజ్యం చేసి వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నావో, నువ్వు వాళ్ళని శత్రువులుగా చూస్తున్నంత వరకు నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. అయితే అందుకనే దేవుడు నీకు సహాయం చేయట్లే, అందుకే నీ సమస్య తీరట్లే. నువ్వు వ్యాజ్యం చేస్తున్నావు కానీ ప్రార్థించట్లేదు, నువ్వు వాదం చేస్తున్నావు కానీ దేవునితో సమాధానకరమైన జీవితం లేదు నీలో. దేవునితో మొదటి సమాధానపడు. నువ్వు ఎవరితో వ్యాజ్యమించాలనుకుంటున్నావో వారితో పాటుగా మోకాళ్ళ నుంచి నాకు శత్రువులు లేకుండా నీ శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు నీ శత్రువులుగా చూస్తే నువ్వు వారితో వ్యాజ్యం చేస్తావు. నువ్వు అన్ని మిత్రులుగా చేసుకుంటే దేవుడు నీ పక్షము నుండి శత్రువుల్ని, మీరు మనుషుల అపరాధం మీరు క్షమించిన ఎడల మీ అపరాధములు కూడా క్షమించబడును. మనుషుల రుణములు మీరు క్షమించిన ఎడల మీ రుణములు కూడా క్షమించబడును. నీ అన్నీ క్షమించబడేటట్లుగా ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు శత్రువులుగా చూడొద్దు మనుషుల్ని. మొట్టమొదటిగా నీ దృష్టిలో ఎవరైనా శత్రువులుగానే భావన నీలో ఉందేమో జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డవు కాదు, తన శత్రువులను ప్రేమించేవాడే దేవుని బిడ్డలు. అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది, మీరు పరలోకమందున్న దేవునికి కుమార్తెలైనట్లు మీ శత్రువులను మీరు ప్రేమించమన్నావు. నువ్వు ఎవరినైతే శత్రువులకు చూస్తావో వారితో నువ్వు ఎప్పుడు వ్యాజ్యం ఆడుతూనే ఉంటావు, వారితో వాదన చేస్తూనే ఉంటావు. ఇది తీరదో, ఈ సమస్య ఇంకా ఎక్కువైపోద్ది. దేవుని బిడ్డలకు నేను సెలవిస్తున్నాను, ఇది అన్యులకు కాదు, దేవుని బిడ్డలకు సెలవిస్తున్నాను. నువ్వు వ్యాజ్యం ఆడటం ఆపి, వాదన చేయటం ఆపి, వారిని నీ మిత్రులుగా,
చేసుకొని దేవునితో మొదటికి సమాధానపడి వాటిని ప్రేమించి, దేవా ఈ విషయంలో మా విషయంలో ఈ వ్యాజ్యంలో మేము నలిగిపోతున్నాం అయ్యా, వీటి నుంచి మమ్మల్ని విడిపించవా అని దేవుని యొద్దకు తీసుకెళ్తే చక్కని ఆలోచనతో ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా అంత మాత్రమే కాదు, రెండవదిగా అంటున్నాడు ఆయన, పాడైపోయినటువంటి ఆలయం, దేవుని ఆలయం అంటే నీవే. దేవుడు నేను నివసించాలనుకుంటున్నాడు, నీళ్ళు జీవించాలనుకుంటున్నాడు. హృదయమైన తలుపు వద్ద నిలుచుండి నేను తడుచున్నాను, ఎవడైనా స్వరమిని తలుపు తీసిన ఎడల వాని వద్దకు నేను వస్తానంటున్నాడు. ఇదిగో నేను దేవుడు నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు, నీతో జీవించాలని ఆశపడుతున్నాడు. అయితే అపవాదైన సాతాను వచ్చి ఆ బబులోను రాజు ఏ రీతిగా వచ్చి యెరూషలేము ప్రాకారం అంతా పాడు చేసిపోయాడో, పతనం చేసి కొల్లగొట్టి కూల్చిపోయాడు. దేవుడి నివాస స్థలాన్ని అతలకుతలం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పాత్రలను, ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పవిత్రమైన పాత్రలన్నింటినీ కూడా, పవిత్రమైన వాటిని చెరబట్టుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న దేవుని భక్తిని, నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నీలో ఉన్న రక్షణను, విలువైన వాటన్నిటిని అపవాది ఎప్పుడో చేతబట్టుకొని వెళ్ళిపోయి నువ్వు పనికిరాని వాడుగా భూమి మీద ఉన్నావేమో. ఇదిగో ఆ పరిస్థితిని చూసి ఎజ్రా ఏడుస్తున్నాడు. ఎజ్రా మాత్రమే కాదు, ఇశ్రాయేలు అందరూ సమకూడి బారుగా ఏడుస్తున్నారు, జోరుగా ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? అయ్యా, నీకు ఆలయముగా ఉండాల్సి ఉన్న నేను దేనికో ఆలయముగా మార్చబడ్డానే, దేనికో నివాసస్థలంగా ఉన్నానే, పాడైపోయినది నా జీవితం. ఇదిగో పాడైపోయిన బట్టి నేను ఎరుగుతున్నానయ్యా, నిజంగా నువ్వు నాలో ఉండాలయ్యా, నేను నీతో ఉండాలని ఆశిస్తే దేవుడు నీ జీవితంలోనికి వస్తాడు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాను. దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని మీరు ఎదిరిస్తారు. ఎప్పుడైతే నువ్వు ఈ తీర్మానం చేసుకుంటావో నీ చేతికి బలమైన ఖడ్గం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసే ప్రార్థనే ఒక బలమైన ఆయుధం, నువ్వు చేసే ప్రార్థనే ఒక బలమైన సాధనం. ఈ ఖడ్గం ద్వారా అపవాది తలను కూడా నరికివేయటానికి, అపవాది యొక్క క్రియలన్నిటిని లయపరచడానికి దేవుని శక్తి కలిగిన సాధనంతో కూడుకున్నటువంటి ప్రార్థన నా దేవుడు నీకు దయచేయనుగాక. మూడవదిగా చూస్తే దేవుని సన్నిధానానికి వచ్చిన దావీదు, ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిని నిత్యమైన సంతోషం, ఆనందం కలుగుజేయు దేవుని సన్నిధికి నేను వస్తున్నాడు. కష్టాలు, దుఃఖాలు, బాధలు, శ్రమల్లో కొట్టుమిట్టాడు కంటే నిజమైన సంతోషం ఎదుగుతున్నావంటే, నీకు కావాలని అంటే అది దేవుని దగ్గరకు రావాలి, అది దేవుని ఆలయం బలిపీఠం దగ్గరకు రావాలి. ఈరోజు ఆ దేవుని సన్నిధి నీకు అల్పమైనది కనపడుతున్నావంటే దేవుని దృష్టి నువ్వు ఇంకా అల్పమైన వాడివే. నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావంటే దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని విషయం గుర్తుపెట్టుకో. భయపడు, జాగ్రత్త కలుగు. నీ ఉనికిని కాపాడుకోవాలంటే, నీ ఆత్మీయతను కాపాడుకోవాలంటే ప్రతి సమయంలో దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండే క్రైస్తవుడిగా నీ ఉందువుగాక. చివరగా దేవుని తట్టు తిరిగినటువంటి రూతు తన జీవితం సమస్తాన్ని కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. అయితే మోయాబుని విడిచి యెరూషలేములోనికి, బెత్లెహేములోనికి చేరినప్పుడు, యేసుప్రభు ఉన్న స్థలంలోనికి చేరినప్పుడు, యేసుప్రభు ఆమె గర్భవాసమున భూలోకానికి దావీదు కుమారుడిని పిలువబడ్డానికి, దావీదుని సంతతిని, రాజులను సంతతిని కనటానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. నీ జీవితాలన్నీ కోల్పోయినావని భయపడకు. దేవుడు నీ కోల్పోయిన వాటన్నిటిని అనుగ్రహించగలడు. ఆయన పచ్చి వాటిని ఎండిన వాటిని పచ్చిగా, ఎడారుల్లో నీటి మడుగులను ప్రవహింపజేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి అట్టి దేవుని యొద్దకు నువ్వు రావాలని తీర్మానం చేసుకుంటే, ఇది మొదలుకున్న దేవుడు నీతో సదాకాలం ఉండును గాక. ఆయన నీతో పాటు ఉండి నిన్ను రక్షించును గాక. నీ జీవితంలో ఎదుర్కొంటున్నావో వాటన్నిటి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. అన్నిటి విడిచిపెట్టు, దేవుని దగ్గర ఇచ్చేయి. యెహోషాపాతు కానీ, హిజ్కియా రాజులు కానీ వాళ్ళు చేసిన ప్రార్థన అదే. ఆయన రాజు ఒక పత్రాన్ని ఎత్తుకొని వెళ్ళి, ఆ ఉత్తరాన్ని వెళ్ళి ఆయన సమ్ముఖంలోకి వెళ్ళి మోకరించి వాటిని పరిచాడంట. వాటిని పరిచి, అయ్యా, ఇంత గొప్ప సైన్యముని జయించుటకు మాకు శక్తి సరిపోదయ్యా, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి చూడు, ఇట్లా ఎలాంటి రోతలు ఉన్నాయి చూడు, మా అప్పులు ఎన్ని ఉన్నాయి చూడు, మా రోగాలు ఎన్ని ఉన్నాయి చూడు, మా సమస్యలు ఎన్ని ఉన్నాయి చూడు, మా పోరాటాలు ఎన్ని ఉన్నాయి చూడు, ఇవన్నిటి జయించడానికి మాకు శక్తి సరిపోదయ్యా అని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని విప్పి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసినాడంట. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలి. నీ హృదయంలో ఉన్న బాధ,
నీ మనసులో ఉన్న వేదన, నీ జీవితంలో ఉన్న కష్టం, నువ్వు పోరాడుతున్న శ్రమలు, వాటన్నిటిని దేవుని ఎదుట పెట్టగలిగితే ఆయన నీ పక్షం విజ్ఞాపన చేయడానికి నిరంతరం ఆయన జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన వద్దకు వచ్చేవారి పక్షమున నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. నేను రక్షించుటకు ఆయన శక్తి కలిగి ఉన్నవాడు. ఈ రాత్రి ఎంతమంది అయితే ఇలాంటి తీర్మానంతో ప్రార్థించి దేవుని సన్నిధిలో మోకరిల్లి ఆయన వద్దకు ఉంటాలని, ఆయనకు లోబడతానని తీర్మానం చేసుకున్నారో వారందరి పక్షమున దేవుడు ఇది వదులుకొని వారి జీవితంలో విజయము, రక్షణ, ఆనందమును, సంతోషమును, సమాధానమును యేసుక్రీస్తు నామమున కలుగుజేయునుగాక. ఆమేన్. ఆమేన్.